టాడ్లర్స్ కోసము స్లో ఫామ్ వారి వర్మిసెల్లాతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. వాష్ చేసేసుకున్న తర్వాత దాన్ని ఆవిరి పెట్టి ఉడికించుకోవాలంటే స్టీమ్ బాయిల్ చేయాలన్నమాట. ఒక 3 minutesలో స్టీమ్ బాయిల్ అయిపోతుంది. అది మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు, లేదా అనుకుంటే ఇలాగ వేరేగా కూడా క్లాత్ పెట్టేసి స్టీమ్కి బాయిల్ చేసేసుకోవచ్చు. సో అది బాయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని నార్మల్ వాటర్లో వేసేసి ఆ వాటర్ అనేది డ్రైన్ చేసేసుకోవాలన్నమాట. ఈ లోపు ఏంటంటే క్యారెట్, ఆనియన్స్ మీరు ఉప్మాలకు జనరల్గా పిల్లలకి ఏవైతే ప్రిఫర్ చేస్తారో ఆ వెజిటేబుల్స్ పోపు పెట్టుకొని చక్కగా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటికి సరిపడా కొంచెం వాటర్ వేసుకొని అవి కుక్ అయ్యేంత వరకు ఉండి వాటర్ అంతా కంప్లీట్గా, అందుకు చూసారు కదా కొంచెం వాటర్ వేసాను, ఆ వాటర్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత చిన్న సాల్ట్ వేసుకొని దాంట్లో మనం ఏదైతే ఉడికించి పెట్టుకున్న వర్మిసెల్లా ఏదైతే ఉందో అది వేసేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉప్మా రెడీ.